హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఇది నా చిన్నప్పుడు నేను విన్న కథ. ఈ కథ మీలో ఎంతమందికి తెలుసో నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి 7 మంది కొడుకులంట. 7 మంది కొడుకులు వేటకని వెళ్ళారంట. వేటలో జంతువులు ఏవి దొరకనందువల్ల వాళ్ళు ఏం చేశారంటే చేపలు పట్టడానికి వెళ్ళి ఒక్కొక్క రాజకుమారుడు ఒక్కొక్క చేపను తెచ్చి 7 చేపలు తెచ్చారంట. 7 చేపలు ఎండబెట్టారంట. ఎండబెడితే అన్ని చేపలు ఎండినా ఎంట పిల్లలు, ఒక్క చేప ఏమో ఎండలేదంట. అప్పుడు ఆ రాజకుమారుడు, చేప నువ్వెందుకు ఎండలేదు అన్నాడంట. ఆ చేప అన్నదంట, నాకు గడ్డి మొప్పు అడ్డంగా ఉంది కదా రాజకుమారా, అందుకే నేను ఎండలేదు అన్నదంట. అరే గడ్డి మొప్పు దగ్గరపై గడ్డి మొప్పు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటే, ఆవు నన్ను మేయలేదు అన్నదంట. ఆవు నువ్వెందుకు మేయలేదు అంటే, తాత నన్ను బండి కట్టేయలేదా అన్నదంట. తాత నువ్వెందుకు బండి కట్టలేదు అంటే, అవ్వ నాకు ఇంకా భోజనం పెట్టలేదు అన్నాడంట. అవ్వ నువ్వెందుకు భోజనం పెట్టలేదు అంటే, అయ్యో బాబు ఏడుస్తున్నాడమ్మా, అందుకే నేను పెట్టలేదు అన్నదంట. అయ్యో బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు చిన్నోడా అంటే, నాకు చీమ కుట్టింది అందుకే ఏడ్చాను అన్నాడంట. అప్పుడు చీమ నువ్వెందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టులో ఏళ్ళు పెడితే కుట్టనా అనిందంట. నచ్చిందా? ఓకే.